బొమ్మలాగా Special judges, so let's invite them. Please welcome the ever gorgeous Roja Garu. Hey, astamanu pedavinetta korakamaake, istaraku nadumu nitta tippamaake, taadaraku lanti vayasu choopamaake, gunde aagipotande, pandu kaagipotande. గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టా మాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టా మాకు కందిరి గలాంటి చూపు చుట్టా మాకు ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే Please welcome our very own Tower Star Nagbabu Garu. పంచులేసి మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. ఎర్రజు ఏంటి ఏంటి పేపర్లో విశేషాలు తెగచేస్తున్నా చదువుకో నువ్వే అప్పుడు అబ్బా ఏ బాగా జరుగుతుంది పనులు ఓ అమ్మో స్టేట్ పాలిటిక్స్ బాగానే ఉన్నారు ఈ క్రీడలు బాగున్నాయి అంత బాగానే ఉంది ఏం చదివారా నాకేమొచ్చు నా చదువు వచ్చేటి నువ్వేం చదివేంటి ఇంతకీ నాకు మాత్రం చదువు వచ్చేటి నువ్వు చదువుతావు నీకు ఇచ్చా సేనా బాగుండా ఎరా కుర్రేజు బాగున్నావా బాగున్నాను రా ఏడు సంగతులు పేపర్ చదువుతామని వచ్చిన చదువుకో ఇచ్చి ఒకరం తెచ్చి ఏం చదివారా నువ్వేం చదివినవరా నేనేదో చదివానులే నేను కూడా అదే చదివినా అదే ఏం చదువు చెప్పు నువ్వేం చదివినావా ఈడు చదివింది నువ్వు చదివిందా నేను కూడా చదివినా మేము చదువుకోలేదులే చెప్పు ఇప్పుడు నేను మాత్రం లండన్లో ఎంబీబీఎస్ చేసి వచ్చినా అరే మన ఊర్లో నుంచి డాక్టర్ వెళ్ళిపోయాడు కదా అప్పుడు వెళ్ళిపోయాడు తర్వాత ఆవిడ ఎరిపప్పు రావట్లేదు రా ఖాళీ అయిపోయింది డాక్టర్ ప్లేస్ లో ఎవడో కొత్త డాక్టర్ వస్తున్నాడు మన ఊర్లోకి మళ్ళీ నమస్తే సార్ ఎవడకు పెట్టారో నమస్తా నువ్వు ముగ్గురికి పెట్టాను సార్ ముగ్గురికి కాదు ఎవడకు ఒడగా పెట్టాలి ఇక్కడ ఓ నమస్తే సార్ మరి మా ఇద్దరుగా నమస్తే సార్ నమస్తే ముందు ఆడికి పెట్టారా ఫస్ట్ నాకు పెట్టాలి కానీ నాకు లాస్ట్ లో పెట్టావే నువ్వా సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే గో మొహం పగిలిపోద్ది ఫస్ట్ ఆడికి ఎందుకు పెట్టినావా సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే నాకు లాస్ట్ పెట్టాడు మళ్ళీ సార్ అందరికీ నమస్తే సార్ ఇది బాగుంది అడ్రస్ కొంచెం చెప్పండి సార్ అన్ని పెట్టలేవు అక్కడ ఇది శివాలయం ఇది ఉంది కదా అవును అలా స్ట్రైట్ కి వెళ్ళి ఓకే స్ట్రైట్ కి వెళ్ళి అడ్రస్ కొంచెం చెప్పమను కదా కొంచెం చెప్పి సార్ మీరు చెప్పండి సార్ అడ్రస్ ఇదే నేను చెప్పలేను నా వల్ల కాదు దేనికి సార్ మామూలుగా అడ్రస్ బులిగింగ్ తో రాస్తారు ఇదేమో రెడ్ ఇంక్ తో రాస్తుంది నాకు రెడ్ అంటే పడదు బ్లడ్ రెడ్ గా ఉంటదని చెప్పి బ్లడ్ ఎక్కించుకోవడం మానేయినా నన్ను అడగబాగు నువ్వు ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో చెప్తే చాలు సార్ ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందంటే నీ అరచేతిలో ఉంది పేపర్లో ఇప్పుడు చెప్పండి సార్ అడ్రస్ ఎక్కడ ఉంది సార్ అక్కడ ఉంది సార్ ఈ పేపర్ గురించి మర్చిపోండి సార్ మీరు చదివారు కదా ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో అది చెప్తే చాలు సార్ నేను వెళ్ళిపోతాను ఓకే ఇప్పుడు చెప్పండి ఈ అడ్రస్ ఈ ఊర్లోనే ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది ఈ ఊర్లో ఉంది ఈ ఊర్లోనే ఉంది సార్ అక్కడికి ఎలా వెళ్ళాలి ఇలా పేపర్ పట్టరా మళ్ళీ చెప్తాం
నువ్వెవరు ఏంటి కథ ఏంటి అసలు? నా పేరు సుధీర్ సార్. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన సైకియాట్రిస్ట్. ఏది నా బొమ్మ గీచు చూద్దాం. ఆర్టిస్ట్ కాదు, ఆ బొమ్మలు గీసే ఆర్టిస్ట్ కాదు, సైకియాట్రిస్ట్. అయితే సైకిల్ బొమ్మ నేను మామూలుగా మనుషులకి ఏదన్నా ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళకి మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అయి ఉంటారు కదా సార్. అంటే ఎలాగా? అంటే ఇప్పుడు మన రాకేష్ గారి టీంలో ఆర్పి ఉంటాడు, కొంచెం మెంటల్ లా కొడుకులాగా. తర్వాత సుడిగాలి సుధీర్ టీంలో గెటప్ సీన్ ఉంటాడు. అదే గెటప్ సీన్ కాదు సార్, రామ్ ప్రసాద్ ఉన్నాడు కదా. వీళ్ళిద్దరి వల్ల ఆ టీం లీడర్ సుడిగాలి సుధీర్ గారు ఇప్పుడు మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉన్నాడు కదా సార్. ఆడికి ట్రీట్మెంట్లు చేస్తా ఉంటామంట. ఇంతకీ ఏ ఊరు మంది? నాది హైదరాబాద్ సార్. సొంతూరు ఈ ఊరే సార్. ఇందాక అడ్రస్ చూపెట్టా కదా, ఆ అడ్రస్ లోని ఒక 20 ఏళ్ళ క్రితం మా అమ్మ నాన్నగారు అక్కడే ఉండేవారు సార్. అవునా? మీ నాన్నగారి పేరేట్రా? మాణిక్యం గారు అబ్బాయిని సార్ నేను. మాణిక్యం మన సూర్యనారాయణ గారి పెద్ద కొడుకు. అవును, మాణిక్యం గారు. మీ అమ్మగారి పేరు సరస్వతి. అవును సార్. అరే భలే చెప్పారు, మీకు తెలుసు మా అమ్మగారు. ఏమైంది సార్, ఎందుకు ఏడుస్తున్నారు? తను సరస్వతి పేరు చెప్పా కదా. మా అమ్మ పేరు చెప్తే ఈయన ఎందుకు ఏడుస్తున్నారు సార్? ఏమో కొన్ని నీకు తెలియకపోవడం మంచిది బుజ్జా. ఎందుకే అమ్మ ఏం చేస్తుందిరా? సార్ అమ్మకి నాకు మాట్లాడలేదు సార్, గొడవ అయింది. ఎరా అమ్మతో మాట్లాడపడం అంటే? అమ్మతో ఎన్ని గుళ్ళు తిరిగితే పుట్టదు నువ్వా? మీరెందుకు సార్ అంత ఎమోషనల్ ఫీల్ అవుతుంది నేను మా అమ్మతో మాట్లాడకపోతే? కొన్ని తెలుసుకుపోవడం మంచిదిరా బుజ్జ. ఏదో లవ్ మ్యాటర్ లో గొడవ అయింది సార్. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే వద్దని చెప్పినంతే, అంతే. తిట్టేసి నేను వచ్చా ఇంట్లో బయటికి. అమ్మ తిట్టాడు నువ్వా? ఒక నిమిషం నువ్వు అట్టే ఉండి చెప్తా. సూరిగా అచ్చు దిగిపోయాడు. అలాగా దిగిపోయాడు ఏంటి సార్? ఆయనకి నాకు చూస్తున్నారంటే మీరు, నాకు అర్థం కావట్లేదు. ఏమొచ్చాడు? ఏం మాట్లాడతారు సార్ మీరు? తండ్రి లాంటి రేడు. తండ్రి లాంటోడా? ఎవరికి తండ్రి లాంటోడు సార్? నాకు ఆల్రెడీ తండ్రి ఉన్నాడు. కూర్చోరన్నా. లెగరా ఇన్ని సంవత్సరాలు కొడుకుని చూసా. కూర్చో. కొడుకు ఆడుకో, వాళ్ళ కొడుకు పడితే నీ పేరే పెట్టుకుందాం అనుకున్నారా సుధీర్ అని? అలా అయితే పాపం మంచోళ్ళే సార్. మీకేదో కొంచెం ప్రాబ్లం గా ఉన్నట్టుంది. అవును, మిమ్మల్ని నేను గతంలోకి తీసుకెళ్తా సార్. గతంలోకి ఎంత అవుతుంది ఛార్జీలు? సార్ అలా కాదు సార్, మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి, నేను మీకు ట్రీట్మెంట్ చేస్తాను సార్. ప్లీజ్ సరే నా మాట రండి, ఇటు కూర్చోండి. అయితే నన్ను కూడా కథలో తీసుకెళ్తాం మళ్ళీ. మా ముగ్గురు రావచ్చా? అందరు ఎగ్జాక్ట్ ఇక్కడే చూస్తాం. ఆడే చూస్తుంటాం. ఏంట్రా కూర్చుంటారుగా? మీకు ఇప్పుడు నిద్ర వస్తుంది. నాకు రావట్లేదా? నేను 11 గంటలు పడుకుంటా. ఇప్పుడు ఎందుకు పడుకుంటాను? అలా కాదండి, ఇప్పుడు దీన్ని చూస్తుంటే మీకు ఆటోమేటిక్ గా నిద్రలోకి వెళ్ళాలి. ఎప్పుడు అంటే మీరు పడుకుంటేనే మేము తీసుకెళ్ళగలం. అవునా? సరే ఓకే, అందరు చూస్తా ఉండండి. అందరు చూడమంటే లోపల చూస్తున్నారా? అవును. మీకు ఇప్పుడు నిద్ర వస్తుంది, మీరు ఇప్పుడు పడుకోవాలి. అరే మస్కిటో కాయిల్ పెట్టాలి రే, మంచి దోమలు బాగా ఎక్కువ. మీరు పూర్తిగా చేయండి. రెడీ? సరే 1 2 3 మీరు పడుకుని పేరు. భలే తెల్ల చీర కట్టుకుని వస్తుందిరా సరస్వతి. సరస్వతి పలకట్లేదంటే వెళ్ళిపోతున్నట్టుగా. సరస్సు అమ్మవుతుంది. ఆ పొలం కట్టుకెళ్ళి మాడుకోండి మిత్రం. కాపలా ఉంటాను ఇక్కడ. ఇక్కడే ఉంటారు. మీరు మాట్లాడేది ఏ సరస్వతి గురించి? బి సరస్వతి. తర్వాత ఏం జరిగింది? పొలం గట్ల దగ్గరికి వెళ్ళాం. ఓకే, నేను ఐ లవ్ యూ అంది. ఓహో, నేను కూడా ఐ లవ్ యూ అన్నాను. తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఓకే, వాళ్ళ ఇంటి వెనకాల పెద్ద దొడ్డు ఉంది, ఖాళీగా ఉంది. ఇలా సంచిలో నుంచి ఇన్ని విత్తనాలు తీసేయండి. విత్తనాలు తీసి అలా చేసినంతే ఇదిగో ఎంత పెద్ద మొక్క వచ్చేయండి. అబ్బా నా విత్తనము ఎందుకు కొడుతున్నావా? పద్ధతి కాదు. ఎక్కడ గుర్తు హైట్ ఎగ్జాక్ట్ గా పుట్టానా? ముక్కు ఏరా తండ్రి లాంటి పట్టుకొని కొడతావా? అక్కడ మా అబ్బాయిని పట్టుకుని కొట్టాను ఇన్ని గుండెలనిక. అది కాదండి, నేను కొడుతున్నాడు. కొడితే కడితే తండ్రి నేను కొట్టాలా? కొట్టు, వెళ్ళిపోతాను. కొడుకు వెళ్ళిపో. నువ్వా సార్? ఇక్కడ మీ అమ్మ మీద కోపడతారు నువ్వా? అమ్మ మీద కోపడేది ఏంటండి? అయ్యో
ఎత్తనాలు ఎంత కష్టపడతాలని తెలుసా నీకు అసలు? ఒక మనిషిని అంత దారుణంగా ఎప్పుడు కొట్టబాక. ఆర్పి అబ్బా మనిషిని ఏం చెప్తున్నారా? మామూలుగా అర్థం కాదు, ఇంకా అర్థం చెప్తే ఏమర్థం? కన్న కొడుకు కదా అటు కుట్టేస్తా. ఎవరికన్నా కొడుకంటే ఎన్ని కన్నా కొడుకున్నాడు ఆ రక్తం కొంచెం పుట్ట నువ్వు తండ్రి లాంటి కాదు తండ్రి కూడా రారా తండ్రి, నన్ను బుక్ చేసి రారా తండ్రి. కలర్ రాలేదంటే నీకు అసలు ఇది ఒక్కడ సిగ్గు అంతే ఆశీస్ ఉందా దాదా నా తండ్రి. నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? పాత అంతకుముందు ఒక విత్తనాల స్కిట్ దాని సీక్వెల్. అవును సార్. అతను పోయి ఇతను వచ్చాడా? అవును సార్, ఊరికి ఎవడొచ్చి ఆడుకుంటారు సార్. బాగుంది. థ్యాంక్ యూ. దాన్ని రిపీట్ చేసినా కూడా మళ్ళీ నవ్వు వచ్చింది. థ్యాంక్ యూ. రోజా గారు ఏంటి సీను మేడం కలర్ రాలేదేంటి కొడుక్కి? సో స్టార్టింగ్ బాగుంది, ఆ మ్యానరిజం బాగుంది, అండ్ ముక్కు చూడటం లిప్స్ చూడటం మరీ టూ మచ్ అసలు. అది ఆర్పి అయితే మరి మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు, నోట్లో వేరే అరటిపండు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. చంద్ర స్కూల్ నుండి వచ్చిన రవి మరో ఫ్యామిలీ స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ రచా రవి అలాంగ్ విత్ ద స్టేజ్. ఏంది మీది మీదకి వస్తున్నావు? ఏదో ఎంట్రీ సాంగ్ కదా డాన్స్ చేయాలని చెప్పి చేసా, నీ మీద ప్రేమతో కాదు. అంటే నా మీద ప్రేమ లేదా? ఉద్యోగం సద్యోగం లేనని మీద ప్రేమ ఉంటదా? దున్నపోతు దున్ని సావాలి, మోడు అన్న తర్వాత ఉద్యోగం చేసి సావాలి. అరే సాఫ్ట్వేర్ భూమి ఉన్నప్పుడు నన్ను దేవుళ్ళ లెక్క చూశారు. సాఫ్ట్వేర్ భూమి పోయింది, ఉద్యోగం పోయింది, కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు. ఈ ఆడవాళ్లకు మొగాలు ఏటీఎం మిషన్లు అండి. మరి మీ మొగాలకు మా ఆడలు పిల్లలుగానే మిషన్లా? సాఫ్ట్వేర్ భూమి ఉన్నప్పుడు బాగా దాగి రోడ్డు మీద పోలీసులు పట్టుకుంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు నెలకు ₹1,00,000 శాలరీ అంటే, అరే భూమిలో ఉన్నప్పుడు బిల్డప్లు ఇయ్యకురా, భూమిలో కలిసిపోతామంటే ఇన్నవారా జ్ఞానేశ్వర్? జ్ఞానేశ్వర్ అని పెట్టి మొగుని అలా పేరు పెట్టి పిలువకి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఉద్యోగం లేని మొగుడుతో కాపురం చేయాలన్నా నాకు కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. తిని రుబ్రోల్లాగా ఇంట్లో తిరగడం కాదు, ఆడది తిరిసేడిందట, మొగాడు తిరగక చెడ్డడట. పోయి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకో. జ్ఞానేశ్వర్ అయ్యో జ్ఞానేశ్వర్ గీతా మధురి నువ్వేం బాధపడకు, నీకు మంచి రోజులు వస్తాయి, ఆ నమ్మకం నాకుంది. భగీరథుడు తలుచుకుంటే శివుడు నెత్తి మీద ఉన్న గంగని నేలకు తీసుకొచ్చాడు. బొంగులో ఉద్యోగం ఎంత? బెస్ట్ ఆఫ్ లక్ జ్ఞానేశ్వర్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. వాట్ ఎంకరేజ్మెంట్. ఏ మొగాడికైనా ఉద్యోగం రావట్లేదంటే టాలెంట్ ఒకటే కారణం కాదండి, ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేక నా ఒరాకిల్ 2.3. పొద్దుననగా పోయింది ఈయన, ఇంతవరకు రాలేదు. ఉద్యోగం దొరికిందో దొరకలేదో, ఇంతసేపు రాలేదంటే ఉద్యోగం దొరకపోవచ్చు. ఈయన చదువు గురించి నాకు తెలియదు. అయ్యా ఈయనకు ఉద్యోగం వచ్చినట్టే, నేను ఉన్నట్టే. సునంద ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. ఉద్యోగం వచ్చిందా? వాడు ఇన్ఫార్మ్ చేస్తాడే. ఓ ఈ మాట సంవత్సరం నుంచి వింటానా. వద్దు, నా అబ్బాయి ఆస్తి మొత్తం పందికొక్కులాగా ఇంట్లో ఉండి తింటాను. సిగ్గు శరం ఏమన్నా ఉందా? అక్కడ జావాలో ఓపెనింగ్స్ లేవే. వామ్మో, దున్నేటోనికి గడ్డి అడ్డమా, బైక్ నడిపేటోనికి డివైడర్ అడ్డమా? ఎందుకే అలా డిసప్పాయింట్ చేస్తావు? ఎందుకే అలా డిస్కరేజ్ చేస్తావు? ఎంకరేజ్ చేయాల్సిన టైంలో ఇలా టార్చర్ చేయడం కరెక్ట్ కాదే. అబ్బో, ఈయనకి ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతాండి అయ్యా. ఈయన కిందుండి ఎక్కువ 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 అని ఎంకరేజ్మెంట్ చేయాలి. నీ ఉద్యోగం సద్యోగం వచ్చే వరకు ఏదో ఒకటి. జ్ఞానేశ్వర్, జ్ఞానేశ్వర్, నువ్వేం బాధపడకు, నీకు మంచి రోజులు వస్తాయి, ఆ నమ్మకం నాకుంది. ఈ యాప్లిస్ కాయ తిను.
గీతా మాధురి ఈ యాప్ ఏంటి కొరికింది? నీకు యాప్లిస్కట్ కంపెనీలో ఉద్యోగం రావాలని నేనే సింబాలిక్ గా కొరికిచ్చా తిను. వాట్ ఏ సింపతి గీతా మాధురి. బెస్ట్ ఆఫ్ లక్ జ్ఞానేశ్వర్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ గీతా మాధురి. ఏం సింపతి అండి, మొగుడు మీద సింపతి లేని ఆడది, నడుము మీద బరువు లేని గాడిది, రెండు ఒకటేనండి. బాగా ఉద్యోగం చేసి వచ్చి అలసిపోయినోడు పండుకున్నాడు. నువ్వేమైనా అనిల్ అంబానీవా ముఖేష్ అంబానీవా? అవునే, నీ ముఖేష్ అంబానీనే. నువ్వు ఆ ముఖేష్ అంబానీ కాదు, నా పేరు ముఖేష్. ఇక నేను జీవితంలో ఉద్యోగం చేయలేను కావచ్చు. ఆ ముఖేష్ అంబానీ వస్తే అక్కడ బయట జాబ్స్ లేవే. లేకపోతే కిరాణం కొట్టు పెట్టుకో, పాల ప్యాకెట్లు అమ్ము, పేపర్లు వేయి, కూరగాయలు అనుకుంటే కూరగాయలు అమ్ముకో. సునంద, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక్కసారి భూమి వస్తే నీ సంగతి చెప్తా నేను. ఒక్కసారి భూమి వచ్చింది కదా, నా సంగతి చెప్తా. వస్తే భూమి అంటే ఈ భూమి కాదే, సాఫ్ట్వేర్ భూమి. అనే కొట్టినోలే, లక్షలు కట్నం ఇచ్చి నీకు మా అయ్య పెళ్లి చేస్తే కొట్టడానిక? నీకు ఇచ్చిన పైసలు ఈ భూమి మీద పెడితే అవి డబ్బులు అయ్యేది రియల్ ఎస్టేట్ లా. ఏం మాట్లాడుతున్నావే, ఏం మాట్లాడుతున్నావు? దరిద్రుడా, నన్ను కొట్టడం కాదు, నువ్వు సావలేదు. ఉద్యోగం లేని నువ్వే మగోడిరా. జ్ఞానేశ్వర్, గీతా మాధురి నువ్వేం బాధపడకు, నీకు మంచి రోజులు వస్తాయి. ఆ నమ్మకం నాకుంది. అవును, ఇంటర్వ్యూకి వెళ్ళలేదా? హైటెక్ సిటీ వెళ్ళడానికి ఆటో కిరాయిలు లేవు. అయ్యో జ్ఞానేశ్వర్, ఎంత పని చేసావు. ఉల్లిపాయలు రేట్లు పెరిగాయని ఎవరైనా వండుకోవడం మానేస్తారా? ఈ డబ్బులు తీసుకో. ఏంటి అలా చూస్తున్నది? 1000 రూపాయల నోటు. అప్పుడెప్పుడో భూములు ఉన్నప్పుడు చూసా ఈ నోటుని, ఇన్నాళ్ళైంది. థ్యాంక్ యూ గీతా మాధురి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్యోగం వచ్చినట్టుంది, స్టైల్ మారింది. సునంద నోరు లేస్తానేది, పంపేసి ఉద్యోగం ఇట్లా వచ్చింది అయింది. హలో, 2 లక్షల శాలరీ అంటే ఉద్యోగం వచ్చినట్టుగా. ఏమండి, కాఫీ కావాలా టీ కావాలండి? గీతా మాధురి అదేవతి. జ్ఞానేశ్వర్ రా కూర్చోవా. నా సింపతి అంటే నా ఎంకరేజ్మెంట్. గీతా మాధురి, కాఫీ తాగుతావా టీ తాగుతావా? ఏ వద్దు. పర్లేదు చెప్పు, అది ఏ పని పాట లేకుండా ఉంటది ఇంట్లో. సరే, ఒక టీ ఒక కాఫీ. ఒక 10 కాఫీలు ఒక 10 టీలు పట్టుకురా. ఉన్నది ఇద్దరే కదా, 10 ఎందుకు? ప్రతి కప్పులో ఒక్కొక్క సిప్పు తాగుతా, లేదా కింద పోసి 4తో అంట. నీకెందుకే? జ్ఞానేశ్వర్, మీ ఆవిడ ఫీల్ అవుతుందేమో. దాని ముఖం ఫీల్ అవుతుంది, అది జాబ్ లేకుండా ఫీల్ అవుతుంది. జాబ్ ఉంటే అస్సలు ఫీల్ కాదు. కావాలంటే చూస్తావా? ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు. ఈ షూ ఇప్పు. ఒకప్పుడు జాబ్ లేనప్పుడు అదే షూ తీసుకొని కొట్టింది, ఇప్పుడు చూడు ఇది దీని బతుకు. అవును గీతా మాధురి, నీకు ఎంటర్టైన్మెంట్ కావాలా? కావాలి. అండి ముందుకురా, ఒక డాన్స్ చేయి. నాకు డాన్స్ రాదండి. డాన్స్ రాకపోయినా చేయి, గీతా మాధురి అడిగింది అక్కడ. ఇది టూ మచ్ అండి. నాకు 2 లక్షల శాలరీ ఎక్కడ? చేస్తానండి. ఏం డాన్స్ అది? భరతనాట్యమా, కూచిపూడా, హిప్ హాపా? 2 కలిపి అండి. ఏం 2 కలిపి? ఒక్క నిమిషం. హలో, యా హియర్ జ్ఞానేశ్వర్ ప్లీజ్. జ్ఞానేశ్వర్ ఒరాకిల్ 2.3. అదే కంపెనీ పీకే సార్. జాబా ప్లీజ్ సార్. గీతా మాధురి, నువ్వు పోవే. ఎందుకే ప్రమాదాల దగ్గర? దాని మొహం చూసినారు ఒకసారి? తార్ రోడ్ వేసినట్టున్నది మొహం మీద. అది గీతా మాధురి. ఏమన్నావు? ఈ మగాళ్ళు ఉద్యోగం ఉన్నప్పుడేమో పులిలాగా, ఉద్యోగం లేనప్పుడు దండం పెడతా. భూమి ఉన్నా భూమి లేకున్నా ఇక్కడ కూర్చొని ఉంటా. ఒట్టు కాఫీ ఉన్నట్టు ఇదే ఉన్నా. జ్ఞానేశ్వర్, నువ్వేం బాధపడకు, నీకు మంచి రోజులు వస్తాయి. ఆ నమ్మకం నాకుంది. అమ్మ ఇక్కడ అమ్మా. ఏ డాంబర్ ఇక్కడ ఏంది? నీకు మంచి రోజులు వస్తాయి. ఎంతమందిని ఎంకరేజ్ చేస్తావే? జ్ఞానేశ్వర్, చివరిగా నేను వెళ్లే ముందు అడుగుతున్నాను, ప్రేమగా 2 మాటలు చెప్పవా? ప్రేమ మాటలా? తొలి ప్రేమ 2
పవిత్ర ప్రేమ. చాలు జ్ఞానేశ్వర్, చాలు. ఈ 2 మాటలతో జీవితాంతం బ్రతికేస్తా. చాలు. రోజా గారు బాగుంది. గీతా మాధురి, బా ఏం పేరు పెట్టారు అసలు. మొహమ్మద్ తార్ రోడ్ వేసినట్టుందా? కానీ మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చావు రవికి. సో నీ ఎంకరేజ్మెంట్ తోనే బాగా చేసినట్టున్నాడు ఈరోజు స్కిట్. బాగుంది రవి. నాగబాబు సార్, గీతా మాధురి అనే పేరు సింగర్ గీతా మాధురి కనుక చూసి ఉంటే నా జీవితం ఏంటి ఎలా చేస్తారు ఇలా అనుకుంటుంది. బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. గుడ్ గుడ్. కిట్ చేసి నవ్వచ్చురా బాబు అంటే సెటిల్మెంట్ చేసి నవ్విస్తాడని అంటున్నాడు మన అభి. అది ఎలాగో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ అద్రే అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, పెద్ద పులి నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ, పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. అరే అన్న ఎమ్రా, లాస్ట్ వీక్ అదిరే అభి తాత మాడ స్కిట్టు అదరగొట్టినానా. ఏం లాభం రా, అంతో పాటు అందరు మంచిగా చేసి రానికి ఇయ్యలేరా? పేమెంట్ ఎక్కడ తీసుకుంటున్నావురా? నీ దగ్గర మళ్ళీ నా మీద జోకేస్తాను అవుతాం రా. అరే గీ పోరెవర్రా మస్తున్నది చీర కట్టుకొని. కొత్తగా వచ్చిందా? కొత్త వచ్చిందా? మస్తు స్విమ్మింగ్ పూల్ ఉన్నది. అరే స్విమ్మింగ్ పూల్ కానా, బ్యూటిఫుల్. నేనేమన్నారా? స్విమ్మింగ్ పూల్ అన్నా. నువ్వేమన్నావురా? బ్యూటిఫుల్ అన్నా. రెండిట్ల పూల్ ఉంది కదరా. అచ్చా గీలోరు జడ్జిలానా? ఏ కోర్టుకురా? హైకోర్టా సుప్రీం కోర్టా? అన్నా ఆ కోర్టులో ఫటాఫట్ వాదిస్తారు, ఈ కోర్టులో ఫటాఫట్ వన్ ఆడిస్తారు. ఆ కోర్టులో 10,000 జరిమానేస్తారు, ఈ కోర్టులో 10,000 ప్రైజ్ మనీ ఇస్తారు. నా కోర్టులో నరికేస్తే ఉరి, ఈ కోర్టులో నవ్విస్తే సారీ. భాయ్ సాబ్ నమస్తే. ఎమ్మెల్యే సాబ్ నమస్తే. నమస్తే, మంచిగా ఉన్నారా? సరే చాయ్ చెప్. పైసలు. అరే నా పేరు చెప్పరా. నీ పేరు చెప్తే ఇజ్జత్ తీస్తున్నాడు, ముందు పైసలు ఇచ్చి తాగురా అంటున్నాడు. చాయలు గీలు తాగకూరి, బంద్ చేయరు, మంచిది కాదు. అన్నా నేను నిన్న ఒక మర్డర్ చూసిన. ఏం చూసినావురా? మర్డర్ చూసిన. మంచిగా చెప్పురా, క్లారిటీతో చెప్పు. అరే మర్డర్ చూసినా అంటున్నా, నోరు తిరగా మనోడికి. ఆడ అవసరం లేని చాలా బాగా తిప్పుతాడు నోరు గాని, లోపల గిపా 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 గుద్దుకుంటాలన్నా. అరే మర్డర్ చూస్తే మనం గిపా గిప్ గిపా గిప్ గుచ్చాలి గాని గిపా గిపా ఏందిరా? అరే గిక్కడి వరకు బట్టలు వేసుకుంటా చూడన్నా కదా హీరోయిన్. ఏ మన రష్మినా? చల్. అచ్చా మల్లికా షర్బత్. షర్బత్ కాదన్నా, షరావత్. నేనేమన్నారా? షరావత్. నువ్వేమన్నావురా? షరావత్. మరి రెండిట్లా షరా ఉంది కదా. ఏమరా ఏం సినిమాలు ఉన్నాయి కొత్త? అరే కంచె అని మంచి సినిమా రిలీజ్ రెడీ ఉందా? కంచెనా? ఎవర్రా హీరో? అరే వరుణ్ తేజ్ అని కొత్త ఆయన కిరాక్ చేస్తున్నాడు. నాలెక్కుంటాడా? నువ్వెక్కడో ఆయన ఎక్కడ, ఆయన ఎంత అందంగా ఉంటాడా? నైట్ పర్సనాలిటీ సూపర్ ఉంటాడు. అరే మీరు పేమెంట్ ఎక్కడ తీసుకుంటురా? నీ దగ్గర తీసుకుంటాను. మరి అంటే హీరో ఎంతైనా హీరోనే కదన్నా. సార్ నేను కూడా హీరో అయిదాం అనుకున్నాను రా. అరే నీకేనా నాకు ఇట్లా పోయి గట్లా అంటే హీరో అయిపోతావు. నేను అనుకుంటాను ఇగో ఇట్లా పోతే స్టైల్ గా నడువా, స్టైల్ గా నడవా. ఒక్కసారి షర్టు పైకి లేపన్నా. ఎట్లరా? ఇట్లానా? ఇప్పుడు ఎట్లున్నావు తెలుసా? ఎట్లరా? చిన్న పిల్లగాడు దొడ్లోకి పోయి వచ్చి అమ్మా కడిగే అంటే అన్నా అన్నా ఏమ్రా ఏం కావాలరా? అన్నా జరంత మర్యాద ఇచ్చి మాట్లాడే. అబ్బే అన్నాన్ని పట్టుకొని మర్యాద అంటావు. అరే తురే కొడతాడు, ఏం పిక్తావు? అన్నా నా జాగా ఎవడో కబ్జా చేసిండే. లెక్క మాట్లాడతాడు. ఏం రాయుడు? ఎవరి జాగా ఎవడు కబ్జా చేయలేదురా. చంద్రగాడు పోయిండు, ఆ జాగా రచ్చరావు గారు కబ్జా చేసిండు. శంకర్ గాడు పోయిండు, ఆర్పి గాడు రాకేష్ గారు కబ్జా చేసిర్రు. ఇక గెటప్ సీన్ గాని కమిట్మెంట్ అంటారా, కబ్జా అంటారా, లేకపోతే కాంప్రమైజ్ అంటారా అర్థమైతలేదు. ఇది ఆ కబ్జా కాదే, స్థలం కబ్జా చేసిండే. గల్లీలో నేనున్నాక ఇంకెవడా నీ జాగా కబ్జా చేసేది? నంబర్ కూడా ఉందే. నువ్వు కలిపిరా రే. ఎవరైడు ఫోన్ చేస్తున్నాడు, సాగొడుతున్నాడు. అన్న రింగ్ అవుతుంది. హలో హలో. ఏమ్రా బలిసిందా? ఏమ్రా బలిసిందా నీకు?
ఉలగాన్ లెక్క మాట్లాడుతున్నావు భూమి కబ్జా చేసినావు అంటే ఏం సంగతి చేస్తారు ఏం బిక్తారా అరే అవులే ఇక్కడ మాట్లాడుతున్నావు కదా అటువో జరాతువో బిడ్డ బొక్కలు చూర వేసి పాన్లో పెట్టుకొని సున్నం లెక్క పెట్టి నములుతా ఇడెవడు మా వాళ్ళ లెక్క మాట్లాడుతాడు అన్నా వీడు నీ లెక్కనే మాట్లాడుతుండే ఎవడరా నా లెక్క ఇడదే ఈ సంగతి ఎందుకు చూడు అరే ఓ అవులే ఒరే అవులే ఏమ్రా ఏమో అంటున్నావు అంటామా అంటారా ఏం బిక్తావు చెప్పు ఏం బిక్తా కాదు బిడ్డ బొక్కలు చూర వేసి సున్నం లెక్క పాన్లో పెట్టుకొని నములుతా ఈడు కూడా సేమ్ మా వాళ్ళ లెక్కనే మాట్లాడతా అన్నా ఈడు కూడా నీ లెక్కనే మాట్లాడుతున్నానా అమ్మకి అంతమంది ఫ్యాన్స్ అయినరా అరే రామ్గా ఇటు రారా ఈ సంగతి చూడు హలో ఎవడు బే అరే బేగి మాట్లాడుతున్నావు ఎవడరా నువ్వు బలిసింది అరస్సాలి నువ్వు ఎప్పుడు చూసినావురా ఏమ్రో నాతోటే మజాకులు చేస్తున్నావు మూతి పళ్ళు రాలా కొడతా మూతి పళ్ళు రాలా కొడితే నీ బొక్కలు చూర వేసి పాన్లో పెట్టుకొని నములుతా అరే ఓ బఠానీలు పుట్టాలు అమ్ముకునేటోడా నీవు నాకు జోకు మజాకులు చెప్తావురా మజాకులు చేయడానికి నువ్వు బామ్మర్ది వారస్తాలే అగో బామ్మర్ది అన్నావురా ఎక్కడ ఉన్నావురా అక్కడనే ఉండు నరికి పోగులు పెడతా అరే ఎవరితో మాట్లాడుతున్నావు రాము ఆగన్న ఇడికి దమ్కిస్తున్నా ఎవరికి ఇస్తున్నారా వెనక తలకాయ దిప్పురా అన్న ఇది కావాలని మాట్లాడుతుండే అన్న నువ్వేనా అన్న ఏమ్రా నా ఫోన్ నాకు కలిపి నా ఊళ్ళతో నన్ను తిట్టిస్తావురా నువ్వు అన్న ఎవడో శంకర్ గాడే నా స్థలం కబ్జా చేసింది శంకర్ ఎవడరా ఎవడో శంకర్ అనే లఫ్ట్ గాడు లఫ్ట్ శంకర్ గాడు మా అన్నేరా ఆడొక్కసారి లఫ్ట్ అన్నా నువ్వు 2 సార్లు లఫ్ట్కే అంటున్నావు ఏమ్రా ఫోన్ తీసుకో నిన్ను కాదు నీ భూమిని కాదు మొత్తం ఖాందాన్ని కబ్జా చేస్తాను నడరా నా స్థలం కబ్జా బిడ్డ బైరి గుంచుతా ఒక్కలు చూరా వేసి పాన్ల సున్నం లెక్క పెట్టుకొని తింటా ఎవలే మాట్లాడరాదే ఏం కావాలి అరే బాన్ని అరే తురగొట్టగా ఏందన్నా ఆగరా మనిషిని చూసి మాట్లాడాలి దిమాగ్ ఖరాబ్ అయిందా అట్లా చూడకు నవ్వు జరా కిలికిలి నవ్వరా అదే ఎవరా నువ్వు పట్టుకొచ్చినావరా నా స్థలం కబ్జా చేశారు కదా అందుకే మా అమ్మని తీసుకొచ్చా బై సాబ్ ఇగో కానీ ఆడేవో తెలుగు పట్టుకొచ్చిండు ఫోన్ అరే నెత్తి దించురా అవులాగా లెక్క చేస్తున్నాడు దించితేనే మనం కనిపిస్తున్నాం రావులే అరే అన్న చూస్తున్నాడు మాట్లాడుతాను అరే నువ్వు అన్నా ఏ కొట్లాడనీకి వచ్చిండు ఆరా మాట్లాడనీకి వచ్చిండు అట్లాంటప్పుడు మనం ఎందుకు కొట్లాడతాం అన్నాడు నీ గల్ల పట్టినన్నా ఇవాళ శుక్రవారం ఎవరు నన్ను కొడతానారా నేను ఏ చేతితో పట్టిండ్రా కుడి చేతితో పట్టినన్నా మరి కుడి చేతితో పడితే కొడతానా అన్నాడు ఎడం చేతితో కూడా పట్టినన్నా ఎన్నెళ్ళతో పట్టిండ్రా ఎన్నెళ్ళతో పడితే ఉన్నది బొంగు కొడతా పిక్తావు చెయ్యియే అని దండం పెట్టా చెయ్యియే నీ కాల్మొక్తా ఇగో 3 లెక్క పెడతా 3 లెక్క పెట్టే లోపల ఆడ తిరిగి వెళ్ళిపోవాలి సమజ్ అయిందా చల్ 1 పోయి రారా పోలే అన్న 2 పోయి రారా పోలే అన్న ఓ వాయ నువ్వు 2 బావు చల్ నీకోసం నీ మాట కాదు నా మాట కాదు 2.5 అరే చూస్తున్నావేమ్రా పెడతా ఆగరా నాకు వలుగుతుంది ఇడా బైసాబ్ లాస్ట్ మాట 2 బారానా ఓకేనా పోరారా మీరు మేము పోతాం అర్రారే కొడతాడు గాలం కొట్టి ఆడదురా మనం చూస్తేనే ఉచ్చ పోసుకుంటారు నడురా అరే పోన్రి బిడ్డ బతికిపోయారు బిడ్డ లాస్ట్ కాబట్టి లేకపోతే ఏం కాకపోతుండే నువ్వు గమ్మత్ చేస్తావన్నా ఆగమాగం చేస్తున్నావు నువ్వు పోయి రారా పోయినా ఏ మీరు ఆపిరు కాబట్టి బతికిపోయారు లేకుంటే అలా వలిగేది మళ్ళీ వచ్చినావే అబ్బే నువ్వు మళ్ళీ వచ్చావురా మా ఓడిని కొడతావారా అరే సెట్ ఫ్యాన్
ఎందుకు వచ్చినావే నువ్వు మళ్ళా? ఏం కావాలి ఇప్పుడు? అట్లా చూడకు నువ్వు గురికాయించి. చెంపలు మంచిగా ఉన్నాయి, లొట్టలు పడుతున్నాయి. నవ్వు నవ్వే, నీకు దండం పెడతా. నవ్వు. ఏం కావాలి? జాగా కావాలి. తీసుకోర్రి. ఎవరు అడుగుతారు. అన్నదమ్ములు అంటే నీ దగ్గర ఉంటుందా నా దగ్గర ఉంటుందా? నీ కాడనే పెట్టుకోదా పెట్టుకో. అన్న మన జాగా మనకిచ్చాక ఎందుకేరా అన్నా? అన్న గిన్న లేదు, ఆగు పోలే. ఇంకా బిడ్డ పోయి రారా అంటే అర్థమైతలేదు నీకు. అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే. ఓకే, నీ స్టైల్లో కామెంట్స్ అయినా తీసుకో. అన్నా జర చెప్పరా అదే నీకు దండం పెడితే ఎట్లున్నది? బాగుంది, చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆల్మోస్ట్ నవ్వించాం. డూప్ చేసి బిల్డప్ ఇచ్చారు, రౌడీలు లిఫ్టారు, అసలు వచ్చినట్టు పారిపోతుంది. అది చాలా బాగుంది. ఒకటి లెక్క పెడతాను, 1.5, 2.5, 3.5. చాలా బాగుంది అవి. థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్. రోజా గారు, అంత పర్ఫెక్షన్ ఎలా వస్తుంది అన్ని లాంగ్వేజెస్ మీద? అబ్జర్వేషన్. నిజంగా అది చాలా గ్రేట్ తెలుసా. అసలు ఏ క్యారెక్టర్ లోకి వెళ్తే అదే స్లాంగ్ లోకి వెళ్ళిపోవటం అనేది పక్కా చేసావు. చాలా బాగుంది, సూపర్. ప్రకాష్ గారికి మన జబర్దస్త్ స్టేజ్ పై సన్మానం జరగబోతుందంట. పదండి అందరూ కలిసి చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with the team. మీ అందరికి తెలుసు నేను ఒక పెద్ద కమెడియన్ అని. ఎప్పుడు చెప్పలేదేంటి? పళ్ళు రాలిపోతాయి రే. బై ఎలక్షన్స్ లో మా ఊరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారన్నమాట నాకు. ఇప్పుడు బై ఎలక్షన్స్ అంటే అంత ముందు ఎమ్మెల్యే ఏమైపోయాడు? అదే నేను మనం చేసిన సిసింద్రి స్కిట్ ప్లాస్మా టీవీ 52 ఇంచెస్ దగ్గర చూసి గుండె చచ్చిపోయాడు. అన్న అవకాశాలు దొరకవు, మనమే సృష్టించుకోవాలంటే ఏమో అనుకున్నాం. మీ అవకాశాన్ని మీరే సృష్టించుకున్నారు. అరే నువ్వు నన్ను పొగుడుతున్నావు తిడుతున్నావురా? ఇవాళ మీటింగ్ కి ఆఖరి రోజు. నా గురించి మరి బాగా పొగడాలి మీరు. పొగడం ఏంటన్నా? అందరు మా వాళ్ళందరూ పేజీలు రాసుకొచ్చారా? అందరికి నమస్కారం. ఈ రోజు ప్రకాష్ అన్నయ్య గురించి చెప్పమన్నారు కాబట్టి ఆయన కంటే ముందు నా గురించి చెప్పాలి. మరి నేను ఒక పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ ని. ఎన్నో స్టేజ్ షోలు చేశాను దేశ విదేశాల్లో. నేను మిమిక్రీ చేస్తే ఆ వాయిస్ ఎవరిదని తెలుసుకోవడానికి జనాలు బుర్రలు బాదుకొని సంవత్సరాలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు. అంత నా టాలెంట్ చూసి ఆయన నన్ను టీంలో పెట్టుకున్నాడు. అదే ఆయన జీవితం చేసిన ఏకైక తెలివైన పని. ఇక ప్రకాష్ అన్న గురించి చెప్పాలి. ఒక ఆవు దాని పాలను తాగదు, ఒక చెట్టు దాని కాయ తినదు. ఒక ప్రకాష్ అన్న ఆయన ప్రచారం ఆయన చేసుకోలేడు, అందుకే మమ్మల్ని పిలిచాడు. ఏంద్రా బాగా చెప్పిండేది? నా గురించి ఒక్క బాటలో చెప్పావా? 4 సార్లు అన్న నా గురించి అన్నట్టు నా గురించి చెప్పినట్ట. అరే త్రినాథ్, నాకు తెలుసు మరి నేను నీ గుండెల నిండా ఉన్నాను. మరి నా గురించి ఒక 4 మాటలు నా నియోజకవర్గ ప్రజానికి చెప్పాలి. నువ్వు గుండెలు నిండేటా? నా మెడకాయ, నా గుండెకాయ, నా కిడ్నీ, నా లివరు. కింద కళ్ళకు. అందరికి నమస్కారం అండి. మరి నా గురించి నేను చెప్పడానికి ఏటి లేదండి. ఏదైనా చెప్పాలంటే అది మా అన్న గురించే చెప్పాలా. నువ్వు ఒకటే నా తమ్ముడు, నువ్వు ఒకటివే. మరి మా తిరుపతి ప్రకాశ్ అన్నికి అలియాస్ పటాస్ ప్రకాశ్ అన్నికి చెప్పాను, అన్నయ్య నీ కుండ ముఖానికి కామెడీ సెట్ అవుతూ, కామెడీ ఫ్లేవర్ నీళ్ళు లేదు, నువ్వు ఒక పనిమాలు చేస్తుంది, దొగ్గులు పోతుంది. చిలకి చెప్పినట్టు చెప్పాను, వెళ్ళలేదు. పందికి చెప్పినట్టు చెప్పాను, అప్పుడు విన్నాడు ముళ్ళ బంధులాగా. మరి అదే విధంగా చూసుకుంటే ఈ మధ్యనే మా అన్నయ్య చేసిన స్కిట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే మా ఊర్లోనే మా పట్టాస్ అన్నయ్య స్కిట్లు చూసి చాలా మందికి పైనుంచి ఇరేసిన కింద నుంచి వాంతులు అయిపోతున్నాయండి. మరి అయితే మీ అందరికి ఒక ముఖ్య విషయం చెప్తాను ఏంటంటే మా అన్నయ్యకి 2 ఫ్యామిలీస్ ఉన్నాయండి. అంటే అది కాదండి, అన్నయ్య పర్సనల్ ఫ్యామిలీ ఒకటి, మా అందరినీ కుటుంబంలో చూసుకుంటుండో ఇది ఒక ఫ్యామిలీ ఒకటి. కరెక్ట్. పేరుకి ఫ్యామిలీ అని చెప్పుకోవడం తప్ప ఈ దొంగల బాధ చదవా ఎప్పుడు మమ్మల్ని ఫ్యామిలీ ఎలా చూడలేదండి. మరి మన పటాస్ ప్యాకేజ్ గురించి చెప్పుకునే ముందు ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఈ మధ్య మన జబర్దస్త్ కొంతమంది టీం లీడర్లు పీక్ పారేశారు. ఇది అందరికీ శుభపరిణామం సపోర్ట్లో. అంతకంటే శుభపరిణామం ఏంటంటే అదే హిట్ లిస్ట్ లో మన అన్నయ్య ప్రకాష్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత నేనే టీం లీడర్ అవుతామని అంటూ ఎటువంటి సందేహం లేదు. ఆ మర్చిపోయిన ముగించే ముందు మీరు తిరునాథ్ కామెడీ కోరుకోవాలనుకుంటే 3 మార్క్ తిరునాథ్
నేను టీం సెట్ చేసేసుకున్నాను. మీరు SMS చేయాల్సిన నెంబరు 50505050కి SMS చేయండి. దరిద్రుని వదిలించండి, నిజమైన కామెడీని గెలిపించండి, అన్నను మాత్రం గెలిపించండి, లేకపోతే మాకు తెయ్యంలో పట్టుకుని వదలడు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే మన తిరుపతి ప్రకాష్ అన్న గారు ఈయన మామూలు వ్యక్తి కాదు. మాలాంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాడు. మేమందరం అవకాశం కోసం టీం లీడర్ల దగ్గర తిరుగుతుంటే బుర్రున్నాడు ఎవడు మిమ్మల్ని టీంలో పెట్టుకోడు అని అన్నారు. కానీ మా తిరుపతి ప్రకాష్ గారు మమ్మల్ని పెట్టుకొని ఆయన లేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకో విషయం ముఖ్యంగా చెప్పాలి, నాలాంటి వాళ్ళందరినీ పిలిచి టీములో అవకాశం ఇచ్చినటువంటి మా తిరుపతి ప్రకాష్ అన్ననే చెప్పుతా వరదా. నిన్ను కాదన్న, ఎదవన్నా గిల్లాడు. నన్ను కాదు కదా, నిన్ను కాదు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక ముళ్ళ పంది అని ఎవడన్నా అంటే వాడిని ఈ ప్రకారం గొప్పబెడతాను అన్న. నా పేరు హుసేనప్ప. ఎక్కడో శ్రీశైలంలో మారుమూల ప్రాంతంలో అకౌంట్ చూసుకుంటున్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఈ జబర్దస్త్ అకౌంట్ లో వేసింది ఎవరు? నాకున్న టాలెంట్. ప్రకాష్ గారు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. అదేంటంటే, నువ్వు స్కిట్ లో డైలాగ్ మర్చిపోయినా పర్వాలేదు, శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు ప్రసాదం తేవడం మాత్రం మర్చిపోవద్దు అని. ట్రిప్పుకు 20 లడ్లు 30 బౌర్ది ప్యాకెట్. ఎవడని డబ్బులు ఇచ్చేది? హలో 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 సునీత, మీరు చూసుకున్నట్లయితే ఈరోజు మన తిరుపతి ప్రకాష్ గారిది ఇక్కడ ఒక సభ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వారిని అడిగి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి తిరుపతి ప్రకాష్ గారు. నేను కాదండి. ఓహో, మీరు చెప్తారా తిరుపతి ప్రకాష్ గురించి? నేను తిరుపతి ప్రకాష్ తెలీదా నీకు? సారీ సార్, సారీ. చెప్పండి సార్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో మీ రెమ్యూనరేషన్ ఎంత? అంటే నాకు స్కిట్ కి దాదాపు 2 లక్షల నుండి 3 చెప్పు. 6 లక్షలు 10 లక్షలు 20 లక్షలు అని చెప్పు. ఇదేవాడు శివుడు అయితే పాడేవాడికి అనసలు నీళ్ళంటే పనికి మళ్ళీ ఇప్పుడు మా స్కిట్ ప్రాక్టీస్ చేసేప్పుడు 150 టీలు తాగుతామండి. 100 టీలు వరకు అతను రెమ్యూనరేషన్ మొత్తం ఖర్చు అయిపోతాయి. ఇంకా 50 టీలు మా జేబులో డబ్బులు తీసుకుని పెడతామండి. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఓకే తిరుపతి ప్రకాష్ గారు, మీరు గెలిస్తే మీ నియోజకవర్గ ప్రజలందరికీ మీరు ఏం చేయదలుచుకున్నారు? మరి నేను గెలిచిన తర్వాత మరి నా నియోజకవర్గానికి అదే ఆ నియోజకవర్గానికి ఏం పీకుతాడని అడుగుతున్నానండి. ఏం పీకుతాడు? నిలబెడితే కూకోలేడు, కూకుంటే నిలబడలేడు. ఎవడైనా డబ్బా కడిచనుకో వాళ్ళు పలకరించడానికి వెళ్ళినప్పుడు వాడు తద్దినమో ఆ సంవత్సరం కూడా అడిపోతాయి. ఇలాంటి వాడు ఏడు పీకుతాడండి. ఎరా కొండ మొహాలరా, ఇలాంటి వాళ్ళు కోటేస్తారు మీరు. అన్నయ్య, ఇప్పుడు నీ గురించి చెప్పమంతా అంతా చెప్పేసాము. ఇప్పుడు మాకు ఏసీ టికెట్లు బుక్ చేస్తాం, నాన్ ఏసీ బుక్ చేస్తాం, పని చేయు, ఫ్లైట్ బుక్ చేసి బిర్యానీ కూడా పార్సల్ ఫ్లైట్ లో తినేస్తాం. సరే, బిర్యానీ ఎక్కడ ఉంది రెడీగా వెళ్ళని చెప్తా. బిర్యానీ చేసేట అన్ని రండి. రోజా గారు, మీరు ఈ స్కిట్ గురించి ఏమనుకుంటున్నారు? బాగుంది. నాకు ఇలాంటివి తెలుసు కాబట్టి నేను ఎవరిని ప్రచారానికి తీసుకెళ్ళను. అండ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ టాలెంట్ అంతా ప్రూవ్ చేసుకుంటూ మధ్య మధ్యలో మంచిగా సెటైర్లు వేశారు. నైస్. నాగ్ బాబు సార్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆల్మోస్ట్ నవ్వించాం. గుడ్ గుడ్. జబర్దస్త్ వల్ల ఒకరికి అన్యాయం జరిగింది. ఆ ఒకరు ఎవరు, ఏం అన్యాయం జరిగింది తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ కిరాక్ ఆర్పి. సీను 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 నేనే నీకు ఫ్యాను, తినిపిస్తా మీఠా పాను. కన్వెన్షన్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. వినోద్ అనే వ్యక్తి ఒక ఆర్టిస్ట్ జబర్దస్త్ లో ఒక అబ్బాయిగా ప్రవేశించి ఇలా చీరలు కడుతూ డ్రెస్సులు వేస్తూ ఎందుకు ఇలా మారిపోయాడు అనేది మనతో విశ్లేషించడానికి కన్వెన్షన్ కార్యక్రమం రాబోతున్నాడు ప్రముఖ మానసిక వైద్యుడు. అతను పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ రాకేష్. ఓకే, హలో, హాయ్, నా పేరు చిన్న, నా మనసు వెన్న సింబర్ ఎన్న పగరుందిరా పగరుందిరా పగరుందిరా. ఏంటన్నది? కూర్చోండి. థ్యాంక్ యూ.
ఇంతకీ మీరేంటండి, మీరేం చేస్తారో ఏంటి చెప్పండి. నేను మానసిక వైద్య వికాస మానసిక రోగిలా ఉన్నారు మీరు, మానసిక వైద్యులా లేరు. అబ్బాయి నుంచి అమ్మాయిగా తయారైపోయిన వినోదిని లాగే ఉంచాలని ఒక వీరాభిమాని తన ఊరు నుంచి ఛార్జీలు లేకపోయినా నడుచుకుంటూ ఒక పిచ్చోళ్ళలాగా మన స్టూడియోకి రావడం జరిగింది. లెట్స్ వెల్కమ్ ఆర్పి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, అనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో. సరే, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి దేని గురించి వచ్చి చెప్పండి ఒకసారి. మాది నెల్లూరులో సౌటూరు సార్. నాకు వినోదిని అంటే పిచ్చ అభిమానం. మా ఊర్లో కటౌట్లు పెట్టేసి ఆ మనిషికి వినోదినికి. తనకి నేను లక్కీ డ్రాలో వచ్చాను కదా, ఒకసారి చూసి వెళ్దాము, ఆ మనిషికి ఒకసారి హారతి ఇద్దామని వచ్చిన. ఆడదంటే ఎలా ఉండాలి, ఆడది ఎలానే తయారవ్వాలి అని జబర్దస్త్ సెట్ నుంచి ప్రవేశపెట్టింది వినోదిని. అందుకని మా ఊళ్ళో మొత్తం పిచ్చికి ఫ్యాన్స్ ఉన్నారు సార్. ఆ పిచ్చికి నేను వైద్యం చేస్తాను. కుక్కున్నట్టున్నాడా? ఆయన సైకాలజిస్ట్ అండి. సైకాలజిస్ట్ లేడు, సైకిల్ మీద పోతా యాక్సిడెంట్ చచ్చిపోయాడు. సరే, మీరు ఎందుకు వచ్చారు, వినోదిని గురించి మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఊర్లో ఏమనుకున్నా చెప్పండి. వాస్తవంగా సార్ నాకు వెంటనే తల చూడాలని ఉంది సార్. నాకు అంత పిచ్చి అనమాట, ఊరు మొత్తం కూడా. చెప్పదు సపరేట్ గా పిచ్చి అని, అందరికి తెలిసిందే. వాడు ఏం చేస్తున్నాడు అక్కడ? ఒరే నాయనా, మీరు ఆ మనిషిని పిలిపించండి, మీ కాళ్ళు పట్టుకుంటానా? ఈయనకి ఒక రోగి దొరకాలన్నా, ఈయనకి ఒక స్టార్ దొరకాలంటే మన లెట్స్ వెల్కమ్ వినోదిని. విడు ఆరడుగుల బుల్లెట్టు, విడు పైన విసిరిన రాకెట్టు, అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను. నమస్కారం, బాగున్నారా? వినోదిని ఎక్కడ? వినోదిని ఎక్కడ? వినోదిని ఎక్కడ? వినోదిని ఎక్కడ? వినోదిని అంటే ఆడ మనిషి కాదా? ఆడపిల్ల కాదు నువ్వా? క్యారెక్టర్ వేస్తాడు అంటారా? నా క్యారెక్టర్ పగిలిపోయింది పోయి ఇక్కడ. మా ఊళ్ళో విగ్రహం కడుతున్నా ఈ మనిషికి, ఇట చూస్తే మీసాలు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏందా ఫస్ట్ టైం మా ఊళ్ళో ఫ్లెక్సీ పెడితే ఊరు మొత్తం హుండీ అయిపోయింది. గట్ట గుడి ఇతరకి. ఇక్కడ చూస్తే ఆడ మనిషి కాదు, మగ మనిషి అంట. మా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు స్వామి. ఎదురు చూస్తున్నారు? ఊరికి తీసుకురమ్మని చెప్పి. ఎందుకు? సెల్ఫీ దిగాలంటే ఊరి చివరి కట్ట మీద. అభిమానులు ఉంటారు సార్, మా ఊళ్ళో పిచ్చి అభిమానులు ఉంటారు సార్. నేను ఒకసారిగా ఆ మనిషిని, ఆ మేసాలేదు సార్, ఎట్ట తట్టుకోవాలా? ఎంత ఉయ్యారంగా వచ్చి స్కిట్లు కొడుతున్నాడా? సో ఇంతకీ మన స్పెషల్ గెస్ట్ టేస్ట్లు ఏంటి, ఒక అభిరుచులు ఏంటి, హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం ఒకసారి. సో వినోదిని గారు చెప్పండి, మీరు షాపింగ్ వెళ్ళినప్పుడు ఏ వస్తువులు కొంటారు? చీరలు, మ్యాచింగ్ జ్యువెలరీ, ప్లెయిన్ శారీస్ కి మంచి మంచి లేసు అవన్నీ కొంటుంటాను. మీకు హోల్ వరల్డ్ లో ఏది ఇష్టం? మ్యాన్ హోల్ అంటే చాలా ఇష్టం. మ్యాన్ హోల్? అవునండి. ఎందుకని? దాంట్లో మ్యాన్ ఉందిగా. మీరు చదువుకునేటప్పుడు మీకు నచ్చిన భాష ఏంటి? హిందీ. ఎందుకంటే దీంట్లో హీ ఉంది కాబట్టి. హీ అంటే అతను, అతను అంటే ఎవరు? నేనంటే పిచ్చ రాకూడదు. మీరేం చెప్తారు? ఇప్పుడు నేను వైద్య చరిత్ర చేయబోతున్నటువంటి ప్రయోగం ఇది చూస్తే నీకేమనిపిస్తుంది? ఇస్తే ఇస్త్రీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మల్లెపూలు చూస్తే నీకేమనిపిస్తున్నాయి? అదే అదే నా వినోదిని. జబర్దస్త్ యువరాణి మా వినోదినే.
ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా ఫైనల్ గా? ఏం చేసేది ఏం లేదు సార్, పంపిస్తే మా ఊరికి తీసుకుపోతా. నేను మార్చేస్తాను పంపిస్తే. మార్చేస్తా. ఏం మార్చేస్తారా? తీసి పడేస్తాను అంతే. ఊరి తీసుకెళ్ళి ఏం చేస్తారా దాన్ని? నేను ఊరేగింపు చేస్తా. ఊరేగింపు చేసి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తా. ఎవరికో పెళ్లి కాదు, నువ్వు చేసుకో. ఎవరిని? నువ్వే చేసుకో. పెళ్లి చేసుకోరా? ఇదిగో నేను వేసేసిన టవలు నా మనిషిది అంతే. ఇదిగో రెక్టరీ వినోదిని అంటే కిరా కార్పి మీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుని కొత్తగా టీం పెట్టి స్కిట్ల మీద స్కిట్లు కొట్టాలా, అప్పుడు బిడ్డలు కనాలా. నేను చేసుకోను అంటే నేను కొట్టి ఒప్పించి చెయ్యాలరా, క్లైమాక్స్ అది కదరా. నేను చేసేసుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ. నాగబాబు గారు ఏడి నీకంటే బాగుంది స్కిట్ అయితే. వినోద్ మీద వినోద్ అమ్మాయిల క్యారెక్టర్లు వేసి మీసాలు ఎంటర్ అవడం బాగుంది. రాకేష్ సీను అరికాలు టెస్ట్ చేయటం అవన్నీ ఫన్నీగా వర్కౌట్ అయినాయి. గుడ్. రోజా గారు నిజంగా మంచి థీమ్. అంటే ఎప్పుడు మనం జబర్దస్త్ ఆడపడుచుగానే చూసాం వినోద్ని. సో వినోదిని లాగా. సో ఆ వినోదిని ఒక అబ్బాయి అని తెలిస్తే ఆయన ఫ్యాన్స్ అంతా ఎంత హట్ అవుతారు అనేది మన ఆర్పీలో చూడొచ్చు. సో అలాంటి వాళ్ళు ఉంటారు, వినోదిని ఇష్టపడే వాళ్ళు. జబర్దస్త్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఈ రోజు ఈ గెటప్ లో వినోదిని చూసి చాలా మంది హట్ అయి ఉంటారు. నాకైతే సూపర్ గా ఎంజాయ్ చేసా. అండ్ థీమ్ బాగుంది. వినోదిని వినోద్ అని తెలిస్తే జబర్దస్త్ ప్రేక్షకులకి ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ యూట్యూబ్ లో చూడొచ్చు కామెంట్స్ లో. Now let's start joke of the day. So judges. ఈ రోజు జోక్ ఆఫ్ ది డే లేదు. దాని ప్లేస్ లో టీమ్ లీడర్స్ కాకుండా టీమ్ లీడర్స్ ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ పార్టిసిపెంట్స్ స్టేజ్ మీదకి వచ్చి ఫన్నీగా ఉండేలాగా మిమిక్రీ గానీ లేదా ఏదన్నా ఇమిటేషన్ గానీ లేదా నవ్వించాలి. సో ఏ పార్టిసిపెంట్ గెలిస్తే ఆ టీం గెలిచినట్టు. So boys, by hook or by crook నవ్వించాలి. ఓకేనా? సో రోజా గారు ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఓకే, సుధీర్ టీం నుంచి కార్తీక్. ఎగ్మెట్ అబ్బా తమ్ముడు లాయకుందమ్మా. పొద్దున ఇంట్లో నుంచి వెళ్ళిన ఆకాశానికి వైట్ పెయింట్ వేసిండ్రు, ఇప్పుడేమో బ్లాక్ పెయింట్ వేసిండ్రు. ఎవరినాడు వేసిండ్రు అసలు? మా ఏరియాలో నేను దార్కాన్ని నా మీద అరుస్తాను. నీ అమ్మ నీ సంగ ఇట్లా నేను చెప్తావు. నీ అమ్మ రాయక్కడ హైదరాబాద్ లో మొత్తం పాగలగాళ్ళు ఉన్నారు అబ్బాయి. కుక్కను వదిలేసి రాయిని కట్టేసి ఏది ఇక్కడ ఏదో కాలిపోతాను. ఒక్క నిమిషం ఫోన్ చేద్దాం. హలో హలో హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్ అని మాట్లాడేది కాదండి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అని మాట్లాడుతా ఉన్నాను. ఓకే, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామచంద్రరావు కదా మాట్లాడేది? అవునండి, ఎస్ఐ రామచంద్రరావు మాట్లాడుతున్నాను. మీకేం కావాలి? ఓకే, ఎస్ఐ రామచంద్రరావు కదా, ఇక్కడ ఒక ఇల్లు కాలిపోతాను, నువ్వు తొందర రావాలి. అరే అవులే, ఇల్లు కాలిపోతే ఫోన్ చేయాల్సింది ఫైర్ స్టేషన్ కి, పోలీస్ స్టేషన్ కాదు. అబ్బచ్చమ్మ తెలియదు మరి, కాలిపోయేది నీళ్ళే, తొందర రా. ఓకే, నెక్స్ట్ రాకేష్. బేసికలీ విజువల్ సౌండ్స్ ఎక్కువ మనం ఎక్కడ చూసినా హాలీవుడ్ మూవీస్ కానీ తెలుగు మూవీస్ కానీ ఎక్కువ హాలీవుడ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ బేస్ చేసుకొని ఒక టీవీలో నుంచి ఒక అపరిచితుడు అనే వ్యక్తి రావడం జరిగింది సార్. టీవీలో నుంచి అక్కడ చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు, వాళ్ళ అమ్మ పట్టించుకోవట్లేదు. సో ఈ ముగ్గురు కాన్వర్జేషన్ ఎలా ఉంది? చిన్న పిల్లాడితో అపరిచితుడు ఎలా మాట్లాడాడు? పుట్టిన పిల్లాడు నోట్లో మన్నువాలని తాడదంప అన్ని మీ అయ్యే పోలికి వచ్చినాయి కదరా నువ్వు. నోరు తెలిసిన అనుకో మంచుకునేది ఏమనుకుంటారో. అపరిచితుడు సినిమా వస్తుంది అక్కడ అని చెప్పి ఓ సినిమా చూస్తుందండి. వాడు మాత్రం ఏడుస్తున్నాడు. ఒకన్న టైంలో అపరిచితుడు టీవీలోంచి బయటకు వచ్చాడు. ఎవర్రా గాడిది నువ్వు? మా ఆయన అడగకుండా మా ఇంటికి నువ్వెందుకు వచ్చినావు? అపరిచితుడు సుపరిచితుడు ఉన్నట్ల మనవాడు నీ తాడిదంప ముక్కలు కట్టబెట్టి ఎందుకు వచ్చినావు చెప్పు. అక్కడ పిల్లాడు ఏడుస్తున్నాడు,
ఇక్కడ కూర్చొని నువ్వు టీవీ చూస్తున్నావు, ప్రతి దాంట్లో నిర్లక్ష్యం. అబ్బా పాడబడ్డా నిర్లక్ష్యం మంచిగా చెప్పినావు కానీ ఆ పోరాడు మంచి పోరాడు కాదు. నువ్వు వైవా నువ్వు కోపంచు, ఏం చేయాలి అన్నట్టు ఉంచాలా, ఉంచడు కాదు పై ఓదార్చు అని చెప్పంగానే అపరిచితుడు ఉయ్యాల తొట్లో ఉన్న బాబు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సార్. ఎలా మాట్లాడుకుంటున్నారు చూద్దాం. అపరిచితుడు తలుపు తీసుకుని వెళ్ళాడు. ఎందుకు ఏడుస్తున్నావురా? దెబ్బకి అపరిచితుడు మాయం సార్. రచ్చరవి టీం నుంచి వీరబాబు. ఎరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టము పడకుండా అసలే క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో స్ట్రైట్ గా వెళ్ళి ఎండి చైర్లో కూర్చున్నా నీకే అంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ అవుతామని తెలుసుకొని కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ కొట్యూషన్, కెమిస్ట్రీ కొట్యూషన్, మ్యాథ్స్ కొట్యూషన్ అంటూ రోడ్డు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్న తిప్పలు పెట్టి బోర్డు ఎగ్జామ్లో పాస్ అయ్యాక తీరా ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీటు సంపాదించి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నాకు ఉద్యోగం లేదంటూ నీచంగా మాట్లాడుతున్నాను. లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీసు అంటూ 4 ఏళ్ళుగా పిచ్చు కుక్కలా తిరుగుతున్నాను. నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళ గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బ్రతుకుతున్నా నాకు ఎవరో ఒక మహానుభావుడు నాగబాబు లాగా పిలిచి అవకాశం ఇస్తే ఈరోజు దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్గా నిద్రించి నీ ముందు నిలబడి మాట్లాడుతున్న ఉద్యోగం నేను ఆ గ్రాడ్యుయేట్ నాకెంత పొగరు ఉండాలరా? అభి టీంలో నుంచి ఫనీ. వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు మిమిక్రీ చేశారు. మిమిక్రీ కాకుండా అందరు వెళ్ళిన రూట్లో కాకుండా నేను వెంట్రిలాక్విజం చేద్దాం అనుకుంటున్నాను అండి. వెంట్రిలాక్విజం అంటే బాడీ పార్ట్స్ మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ హలో హాయ్ బాగున్నారా మనం మాట్లాడతాం. ఇదే వాయిస్ని కొంచెం గొంతులోకి వెళ్ళింది. హలో 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 ఎక్కడికి వెళ్ళిపోయావు? గొంతులో ఉన్నావు. గొంతులో ఉన్నావా? అవునయ్యా. నిజంగా గొంతులోకి వెళ్ళిపోయావా? నిజంగా నిజంగా వెళ్ళానయ్యా. సరే 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 ఓకే. ఇంకా గుండెలోకి వెళ్ళిపోతావా? గుండెలోకి వెళ్తున్నాయా? హలో 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 వెళ్ళిపోయావా? వెళ్ళానయ్యా. నిజంగా వెళ్ళావా? నిజంగా వెళ్ళాను. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఓకే ఓకే లోపలికి వెళ్ళావు కదా, లోపల ఎవరున్నారు? నాగబాబు గారు. బిస్కెట్. ఇంకెవరున్నారు? రోజా గారు. ఇంకా ముందుకెళ్తాం? వెళ్తానయ్యా. సరే ఇంకా ఇది తీసుకెళ్దాం. హలో 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 వెళ్ళిపోయావా? ఇంకా ముందుకెళ్తావా? హలో 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 హలో. ఇక్కడ నుంచి మళ్ళీ గొంతులోకి వచ్చింది. హలో హలో గొంతులోకి వచ్చేసావా? వచ్చానయ్యా. సరే కడుపులోకి వెళ్ళిపోతావా? వెళ్తానయ్యా. హలో హలో ఎక్కడున్నావు? కడుపులో ఉంది అన్నం, ఇంకా ఇడ్లీ, ఇంకా చపాతి మధ్యాహ్నం తిన్నా. ఓకే ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవయ్యా. ఏం లేవా? హలో 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 మోకాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? హలో హలో ఎక్కడున్నావు? మోకాల్లో ఉన్నావు. మోకాల్లో ఉన్నావా? మోకాల్లో ఏముంది? మొట్టుంది. అరికాల్లోకి వెళ్ళి. హలో 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 ఇది వెంట్రిలాక్విజం అండి. ఇందులో ఒక ఖర్చుతో మాట్లాడిస్తే ఏ విధంగా ఉంటుంది? హాయ్ హలో హలో బాగున్నావా? బాగున్నావా? నేను చాలా బాగున్నా. నేను చాలా బాగున్నా. అందరికీ హాయ్ బాయ్. బాయ్ కదరా. అందరికీ వందనాలు. కొందరికే వందనాలు. అందరికీ కొందరికే. ఇంకొంతమంది ఏమైంది? ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయారా? కాదు అందరికీ హాయ్ చెప్పు. ఓకే సరే ఇప్పుడు నీ నోరు మూసేస్తా. వద్దయ్యా. ఎందుకు? గాలాడదయ్యా. గాలాడదా? ఏం కాదు ఒకసారి మూసేస్తా. ఓకే హలో హలో ఏమైతుంది? గాలాడట్లేదా?
సరే తీసేస్తున్నా రెడీనా 1 2 3 నువ్వుగా నేనంట ఆగు ఒక్క నిమిషం ఆగు రెడీ హలో హలో దీన్ని హలో 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ రోజు మన ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎక్స్ట్రా స్పెషల్ టాలెంట్ ని చూసాం ఫుల్ గా ఎంజాయ్ చేసాం నౌ ఇట్స్ టైం టు బిగిన్ our very own extra special फटाफट fun round జడ్జెస్ ఏం జరగబోతుంది మా ఎక్స్ట్రా స్పెషల్ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఈ రోజు వంగుళ్ళు దూకుళ్ళు ఒకరు వంగి ఉంటారు వచ్చి ఒకరు దూకాలి హైట్ వేరియేషన్ మారుతూ ఉంటుంది ఫైనల్ వరకు ఎవరు దూకుతారో వాళ్ళే విన్నర్ సో ఒక ఇల్లు కావాలిగా డమ్మీ ఒక డమ్మీ కావాలి రామ్ ప్రసాద్ Now let's call all the team leaders on the stage. సురోజా గారు ఈ గేమ్ లో ఫస్ట్ ఎవరు జంప్ చేయబోతున్నారు నాకైతే తిరుపతి ప్రకాష్ జంప్ చేస్తే చూద్దామని ఉంది నన్ను ఎవరు చూస్తారు తర్వాత సో ఫస్ట్ సుధీర్ నెక్స్ట్ రచ్చ రవి నెక్స్ట్ అభి కండల్ మండేలా ఫిట్నెస్ కింగ్ నెక్స్ట్ ఆర్పి తగలా వీరబాబు సూపర్ లెవెల్ 2 ఎనీసారి రామ్ ప్రసాద్ గారికి మేము ఇస్తున్నాం ప్రొటెక్షన్ అంటే హెడ్ కి హెల్మెట్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎక్స్ట్రా ప్రొటెక్షన్ రామ్ ప్రసాద్ గారు యా రెడీ ఫర్ లెవెల్ 2 రెడీ ఓకే సుధీర్ అవుట్ రోజా గారు నాగబాబు సార్ రిక్వెస్ట్ కలిసి ఒకసారి 1 2 3 నెక్స్ట్ రచ్చ రవి ఓకే అభి పాస్ ఆర్పి నెక్స్ట్ వీరబాబు ఓకే లెవెల్ 3 వావ్ రచ్చ రవి రచ్చ పాస్ నెక్స్ట్ అభి నెక్స్ట్ ఆర్పి పాస్ వీరబాబు సూపర్ వీరబాబు పాస్ రామ్ ప్రసాద్ గారు రెడీ ఫర్ లెవెల్ 4 yes let's do it రెడీ రవి రచ్చ రవి పాస్ అభి నెక్స్ట్ ఆర్పి ఆర్పి పాస్ నెక్స్ట్ వీరబాబు వావ్ రామ్ ప్రసాద్ గారు రెడీ ఫర్ లెవెల్ 5 ఓకే రచ్చ రవి ఫస్ట్ రచ్చ రవి రచ్చ పాస్ అభి లెవెల్ 5 పాస్ ఆర్పి రెడీ 3 2 1 గో లెవెల్ 5 లో ఆర్పి పాస్ వీరబాబు కమ్ ఆన్ లాస్ట్ లెవెల్ 6 లెట్స్ గో ఫర్ ఇట్ ప్రదీప్
దొంగ ఇంతకుముందు గోడలు దూకాడు సార్. కమాన్ అభి, ఇది చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. 3, 2, 1 గో. అదే అభి లెవెల్ 6 ఫైనల్ రౌండ్ పాస్. డ్రాప్ అయిపోతే ఆర్పి. మొదలే స్కిట్ పోయింది అనండి మీరు. ఇటుపోయినా పర్లా, నడుము పోతే కష్టం ఆర్పి. ఓకే ఆర్పి గారు రెడీ. 3, 2, 1 గో. వీరబాబు గారు రెడీ. 3, 2, 1 గో. So judges, మన ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ గోస్ టు ముగ్గురికి రచ్చ రవి, అదిరే అభి అండ్ ప్రకాష్ బాబు. ఓకే సో మిగతా టీమ్ లీడర్స్ కూడా స్టేజ్ మీదకి వచ్చేస్తే స్కోర్స్ చూద్దాం. బాయ్స్ రండి. సో జడ్జెస్ స్కోర్స్ చూసే ముందు ఇవాల్టి స్పెషల్ టాలెంట్ రౌండ్ విన్నర్ ఎవరు? అదిరే అభి టీం నుంచి అన్డౌటెడ్లీ Okay, so now let's look at some serious scores. Let's start with Sudigali Sudhir and team Roja Garu. Rocking Rakesh and Kirak RP Roja Garu. Racha Ravi and team Roja Garu. Patas Prakash and team Roja Garu. Adre Abhi and team Roja Garu. So our Ivalti performer of the day goes to Adre Abhi. Babayo, pandaga chesko, babayo, pandaga chesko, babayo, vechani vayasuni. First మన judges present చేయబోతున్నారు special talent round winner కి 10,000 rupees from Extra Zabardast to none other than Funny. ఇప్పుడు మన judges present చేయబోతున్నారు 10,000 rupees from Extra Zabardast to ఫటాఫట్ fun round winner. Please welcome Adre Abhi, performer of the day, 10,000 rupees from MVR Mall, Vizag. మామా చెక్కే కాదు గిఫ్ట్ హ్యాంపర్ కూడా వచ్చింది. ఏమి ఇస్తారు గిఫ్ట్ లో? డెన్వర్ హామిల్టన్ డియోడ్రెంట్స్. కస్స కొడతారు కదా. అది ఎందుకు తెలుసా? ఎందుకు? రియల్ సెంట్ ఆఫ్ సక్సెస్. మళ్ళా తీసుకో. గుండె ఆగిపోతాందే, పండు కాగిపోతాందే. గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టా మాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టా మాకు, కందిరీగ లాంటి చూపు చుట్టా మాకు. మామా పోజిస్తావా? మస్తు ఇస్తాం. నువ్వు కూడా వస్తావా? నీ సిగ్గులతోటి